హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామ్యాక్స్ దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మనందరికీ తెలుసు తెలుగు సినిమాలు తెలుగు లేకపోతే పాన్ ఇండియా అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. లేకపోతే ఎవరి భాషల్లో వాళ్ళ యాక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళ అంటే ఆ నేటివిటీకి తగ్గట్టు తీస్తారు. బట్ ఒక హాలీవుడ్ సినిమాని ఒక తెలుగు యాక్టర్స్తో అంటే మనకి సుపరిచితమైన మన తెలుగు యాక్టర్స్తో ఈయన రూపు దిద్దారు. సో ద డిజర్వింగ్ అనే సినిమాతో. సో ఆ సినిమా విశేషాలు గురించి అసలు వాట్స్ స్టోరీ బిహైండ్ ఇట్ అని చెప్పి తెలుసుకుందాం. సో వీ హ్యావ్ వెంకట్ సాయి గారు విత్ అస్. సో లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ దట్. హలో, హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగుంది, చాలా బాగుంది. వాట్స్ ద ఐడియా యాక్చువల్లీ? అంటే నాకు అది చూసినప్పుడు ఐ కంప్లీట్లీ లైక్ ఒక కాంజూరింగ్ లేకపోతే యానబెల్ ఈ టైప్ అనుకున్నాను. సో తెలుగు యాక్టర్స్ కనిపించేసరికి ఏంట్రా ఇది ఏం జరుగుతుంది, మిక్స్ కొట్టారా ఏంటి అనిపించింది. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? యా, ఇది ఫస్ట్ టైం ఒక తెలుగు, మీరు చెప్పినట్టు తెలుగు వాళ్ళు ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేసినటువంటి హాలీవుడ్ ఫీచర్ ఫిలిం. ఇది హారర్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. దీంట్లో మంచి సొసైటీ మెసేజ్ ఉంది. అది సినిమా చూస్తే అర్థమయ్యిద్ది మనకి, చాలామంది కనెక్ట్ అవుతారు. చైల్డ్హుడ్ డ్రామా ఇంకా చాలా ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. సినిమా తప్పకుండా చూడండి. October 1st రిలీజ్ అవుతుంది. దెన్ యూ విల్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ వాట్ వీ మేడ్. అంటే తెలుగు నేటివిటీలోనే చాలామంది సినిమాలు తీస్తేనే అంటే బైలింగ్వల్ అని చెప్పేసి లేకపోతే తెలుగుకి తమిళ్కి బైలింగ్వల్ అని చెప్పేసి ఒక సినిమా తీసినా సరే అందులో తమిళ్ ఫ్లేవర్ కనిపించిందని చెప్పి తెలుగు వాళ్ళు అసలు చూడరు. అంటే పక్క ప్రాంతంలో ఉన్న ఇండియాలోనే ఉన్నా సరే పక్క ప్రాంతంలో ఉన్న సినిమాలే చూడరు. కాబట్టి యూ హ్యావ్ టేకెన్ హాలీవుడ్ ఫ్లేవర్ యాక్చువల్లీ. సో ఎలా కనెక్ట్ అవుతుందని ఫీల్ అవుతున్నాను అంటే ఫిలిం మొత్తం హాలీవుడ్ క్రూ అండి. నేను ఒక్కడిని ఇంకా నా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ తప్ప ఎవ్రీబడి ఈజ్ ఫ్రమ్ హాలీవుడ్. అందరూ మా సినిమాటోగ్రఫర్ జపాన్ నుంచి వచ్చారు. హీఈస్ వెరీ వెల్ నోన్ సినిమాటోగ్రఫర్. డైరెక్టర్ నా ఫ్రెండ్, హీఈస్ ఆల్సో అమెరికన్. చాలామంది నా కో యాక్ట్రెస్, తను కూడా మంచి సిరీస్లో చేసింది యూఎస్లో, హెచ్బిఓలో స్ట్రీమ్ అవుతుంది అది. సో ఇలా ప్రొఫెషనల్లీ అందరూ యూఎస్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి డెఫినెట్లీ మీకు హాలీవుడ్ ఫ్లేవరే ఉంటుంది. తెలుగుది ఎక్కడ ఆ ఫ్లేవర్ కనిపించదు. అంటే నన్ను ఆబ్వియస్లీ చూస్తే మీకు తెలుగు ఇది తెలుస్తుంది తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ హాలీవుడ్. యా, అంటే ఇప్పుడు సోషల్ మీడియా కూడా చాలా ఎక్స్పాండ్ అయింది. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే జనాలు కూడా చాలా అప్గ్రేడ్ అయ్యారు కంపేరింగ్ టు 2019 and 18. అప్పుడు నార్మల్ సినిమాలు తెలుగు సినిమాలు చూస్తే చాలే మనకున్న టైంలో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వెతుక్కొని మరి వేరే తెలియని లాంగ్వేజ్ల్లో కూడా సినిమాలు చూసి లైక్ కొరియా అండ్ థాయ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళు చూసి దాని మీద రివ్యూలు కూడా రాస్తున్నారు. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దట్? అంటే మీ సినిమా గురించి ఆలోచిస్తూ కంపేర్ చేసుకుంటూ వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దట్? నా సినిమా గురించి డెఫినెట్లీ ఐ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ మీమ్ పేజెస్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. ఇంకా నాట్ యెట్ స్టార్టెడ్, అది అవ్వలేదు. బట్ కొత్తగా స్టార్ట్ చేశాను. నా సొంత ప్రొడక్షన్ ఇది. నా ఫ్రెండ్స్ నన్ను హెల్ప్ చేశారు కాబట్టి డెఫినెట్లీ మీ హెల్ప్ ఎంతో కావాలి. మీరు ఇట్లా ప్రోత్సాహం చూపిస్తేనే మాలాంటి వాళ్ళు ఎంతోమంది రాగలుగుతారు. మీకు నచ్చినా నచ్చకపోయినా, ట్రోల్ చేసినా ప్రమోట్ చేసినా, ఈ అటెంప్ట్కి మీరు అప్రిషియేట్ చేస్తా ఆర్ ఎంకరేజ్ చేస్తే మాలాంటి వాళ్ళు చాలామంది వస్తారని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఒకసారి ట్రైలర్ చూడండి, మూవీ చూడండి, మమ్మల్ని ప్రమోట్ చేయండి. మాలాంటి యంగ్ టాలెంట్ ఇంకా వస్తుంది. ఇది జస్ట్ ఏ పాత్వే. మేము స్టార్ట్ చేసాము హాలీవుడ్లో, పాన్ ఇండియా అన్నీ ఉన్నాయి. బట్ మనలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది రావాలి. యూఎస్లో కూడా చాలా టాలెంట్ ఉంది, ఈ మధ్య తీస్తున్నారు. డెఫినెట్లీ మీరు సపోర్ట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ హాలీవుడ్ అన్నారు కాబట్టి ఇంగ్లీష్ వర్షన్ ఏమన్నా ఉందా? డెఫినెట్లీ మూవీ షార్ట్ ఇన్ ఇంగ్లీష్ అండి. ఇట్స్ అన్ ఇంగ్లీష్ ఫిలిం. సో ఇంగ్లీష్ వర్షనే ఉంది, ఇంగ్లీష్ వర్షన్ ఉంది. దెన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ తెలుగు వర్షన్. సో హౌ యూ ఆర్ సీయింగ్ యాక్చువల్లీ దిస్ పాన్ ఇండియా అండ్ దిస్ పాన్ వరల్డ్? ఇప్పుడు మీరు తీసిందంటే పాన్ వరల్డ్ అనే చెప్పచ్చు. అండ్ కంపేరింగ్ టు హాలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చినా సరే డబ్బుడ్ ఫిలిమ్స్ వస్తాయి కానీ మీరు అన్నీ ఓన్ ఒరిజినల్స్ నుంచి రావు. సో కెన్ వి సే దిస్ ఇస్ అన్ పాన్ వరల్డ్ ఫిలిం యాక్చువల్లీ? డెఫినెట్లీ అండి. October 1st వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. యూకేలో, యూఎస్లో, కెనడాలో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియాలో. ఇట్స్ అ పాన్ వరల్డ్ అనే చెప్పొచ్చు. అండ్ ఇట్స్ అన్ ఒరిజినల్ అండి. మన మూవీకి ఒరిజినల్ స్క్రిప్ట్ రాసుకున్నాము. మన మూవీలో మ్యూజిక్ డైరెక్షన్ చేసింది ట్రాన్స్ఫార్మర్స్ ఫిలింకి
వర్క్ చేసిన లేడీ Okay. వెంగ్ అని చెప్పి ట్రాన్స్ఫార్మర్స్ సో వెల్ ప్రొఫెషనల్ పీపుల్ ఉన్నారు మూవీలో. సో అందరికీ నచ్చుతుంది అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే అక్టోబర్ 2 జోకర్ రిలీజింగ్ యాక్చువల్లీ. సో హాలీవుడ్లో ఏమన్నా మైనస్ పడుతుందని ఫీల్ అవుతున్నారు? వై బికాస్ జాంకిన్ ఫియోనిక్స్ ఈజ్ ద మోస్ట్ అవైటెడ్ స్టార్ అక్కడ. వై బికాస్ అసలు జోకర్ అనేది అది వేరే లోకల్లోకి తీసుకెళ్తుంది కాబట్టి ఆ సినిమాతో కంపీట్ అని అనుకోవచ్చా? కంపీట్ అని అన్నాను, ఎందుకంటే యూఎస్లో హారర్ జాన్రా అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అండి. యాక్చువల్లీ చాలామందికి తెలీదు, నేను కూడా రీసెంట్ 2-3 ఇయర్స్లో నేర్చుకున్నాను. హారర్ అంటే పిచ్చి చచ్చిపోతారు జనాలు, అంత అక్కడ విపరీతమైన ఫాలోయింగ్, విపరీతం అసలు చెప్పలేము. అది నేను ఫిలిమ్స్ అంటే పిచ్చి ఉన్న నేనే లాస్ట్ 3-4 ఇయర్స్ ఎప్పుడైతే ప్రొడక్షన్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ తిరుగుతున్నానో అప్పుడు తెలిసింది. సో దానికి దీనికి కంపీటింగ్ లేదు. అండ్ అక్టోబర్లో బేసిక్గా హ్యాలోవీన్ టైం కాబట్టి అందరూ పిచ్చగా హారర్ ఫిల్మ్స్ చూస్తారు. సో డెఫినెట్లీ మనది చూస్తారని క్లిక్ అయింది. ఓకే. సో ఫైనలీ వాట్ యూ వాంట్ టు సే అబౌట్ డిజర్వింగ్? యాక్చువల్లీ డిజర్వింగ్ టైటిల్ ఇట్ సెల్ఫ్ సేస్ అండి. మీరు ఫిలిం మొత్తం చూస్తే అందులో నేను చెప్తున్నట్టు దిస్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. హారర్ ఎలిమెంట్స్ కానీ థ్రిల్లర్ కానీ మంచి ఎమోషనల్ కాంటెంట్ ఉంటుంది. ఒక ఫాదర్కి కొడుకుకి సంబంధించి కానీ మదర్కి సంబంధించి కానీ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. మీరు డెఫినెట్లీ చూస్తారు, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు డెఫినెట్లీ సపోర్ట్ కావాలి. మీరు అందరూ మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి ఇట్లాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పుడు చాలా జనాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కాబట్టి వీ నీడ్ యువర్ సపోర్ట్. Yeah, thank you for your valuable time and all the best for deserving actually. So జోకర్తో పాటు మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.